హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాక్టోనిక్. సో ఈ వీడియోలో మనం హాలీవుడ్ ట్రైలర్, మన ఫేవరెట్, మన అందరి చైల్డ్హుడ్ సూపర్ స్టార్ అని చెప్పొచ్చు రజనీకాంత్ ఎలాగో మన ఇండియా మొత్తంలో వరల్డ్ వైడ్ జాకీ చాన్ అనే అతను అంత ఫేమస్ అనమాట, అంత సూపర్ స్టార్. ప్రతి ఒక్కరి చైల్డ్హుడ్లో అతని మూవీస్ చూడకుండా గ్రో అయిన వాళ్ళు ఎవరు ఉండరు. సో టుడే ఆఫ్టర్ 15 years దీని ఫస్ట్ పార్ట్ వచ్చి 15 years అవుతుందన్నమాట. సో మేకర్స్ దీని సెకండ్ పార్ట్ తీద్దాం అనుకున్నారు. ఫైనల్లీ ట్రైలర్ రావడం జరిగింది తెలుగులో, మన తెలుగు లాంగ్వేజ్లో రావడం అనేది కూడా గొప్ప అనుకోవచ్చు. సో సోదొద్దు లొల్లొద్దు, మనం డైరెక్ట్ ట్రైలర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పార్ట్ ఉన్నంత హైప్ ఉందా లేదా అనేది వీడియో చూసిన తర్వాత మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. దాని గురించి మాట్లాడాలనుకుంటున్నావా? మేమన్నీ వదిలేసి వెళ్ళాలని మా మామ అంటుంది. ముందుకు సాగడానికి కొన్నిసార్లు అదొక్కటే మార్గం. వెరీ గుడ్ డబ్బింగ్. నువ్వు అమెరికాకు రావాలి. న్యూ రూల్స్, న్యూ స్కూల్, నో ఫైటింగ్. ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? యా, ఒకరు ఫ్రెండ్ అయ్యారు. అతని పేరేంటి? మియా. నువ్వు కరాటే లాంటిది నేర్చుకున్నావా? కుంఫు నేర్చుకునేవాడిని. ఇక మీద అలాంటి పనులు చేయను. యా, అవన్నీ పూర్తిగా మానేయాలి. అందుకే ఈ ఫ్రెండ్ ఎవరు? కానా, ఏం చేయకు. నిజంగానే ఫైట్ చేయాలనుకుంటున్నావా? నువ్వు అలాంటి వాళ్ళతో అసలు పెట్టుకోకు. ఎవ్రీ ఇయర్ అతను 5 overs లో గెలుస్తాడు. అది సిటీలోనే పెద్ద టోర్నమెంట్. జీవితంలో ఒకే ఒక్క ప్రశ్న ఉంటుంది, జాకీ చాన్ పోరాటం నిజంగా అవసరమా లేదా అన్నది. అయితే మనం వాడిని ఫైట్ చేయనిద్దామంటారా? ఫైట్ చేసి తన అన్నలాగే చనిపోవాలా? ఎట్టి పరిస్థితులను వాడు తన అన్నలా చనిపోకూడదు. చూడు, సెన్సే మియాగికి నువ్వెలాగో నాకు లీ అలాగా. లీ మియాగి కరాటే నేర్చుకోవాలని నా కోరిక. ఐఎమ్ సారీ మిస్టర్ హ్యామ్, నేను మీకేమీ హెల్ప్ చేయలేను. నువ్వు చేస్తావు. నేను న్యూయార్క్ కి రావట్లేదు. న్యూయార్క్ లో నేను కలుస్తాను. సెన్సే లారూసో. మనమే కరాటేకి తయారు చేద్దాం. నీ మూలాలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది. దాన్ని మరింత మెరుగుపరుస్తాం. ప్రాచీన పద్ధతి. మియాగి పద్ధతి. వీళ్ళిద్దరూ నేర్పిస్తారా? ఇది ఈ 2 కుటుంబాల చరిత్రను తెలియజేస్తుంది. ఒక చెట్టు. ఇందుకే నీకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చాను. నువ్వు దేనికోసం పోరాడుతున్నావో గుర్తించు. అది నీకు అర్థమైనప్పుడు నువ్వు సిద్ధం అవుతావు. కరాటే కిడ్ లెజెండ్స్. సో ట్రైలర్ చూడడం జరిగింది. సిమిలర్ టు ఫస్ట్ పార్ట్ ఎలా అయితే ఒక బిల్డప్ చేస్తారనమాట. ఒక ఏమీ రాని వ్యక్తి ఒక రీజన్, ఒక ఎమోషన్తో, ఒక రీజన్తో నేర్చుకోవడం జరుగుతుంది కరాటే అనేది. సో ఈ పార్ట్లో కూడా మనం చూసుకున్నట్లయితే సమ్ వాట్ రీజన్ కోసం అతను నేర్చుకోవాలని బలంగా కోరుకుంటాడు. ఆ జర్నీ ఎలా అయితే అతను మొత్తం నేర్చుకుంటాడా లేదా, నేర్చుకున్న తర్వాత ఆ టోర్నమెంట్ ఏదైతే వీళ్ళు చూపిస్తున్నారో అది గెలుస్తాడా లేదా అనేది సో మెయిన్ అనమాట. చాలా బాగుంటుంది ఈ కైండ్ ఆఫ్ మూవీస్ అనేది. త్రూఅవుట్ ద మొత్తం వరల్డ్ వైడ్ ఇట్లాంటి ఎమోషన్ బాగా కట్టిపడేస్తుంది అనమాట. సో ఫస్ట్ పార్ట్ అయితే ఇట్స్ అండ్ 1 billion పైనే వచ్చింది అనుకుంటా దీని కలెక్షన్. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే 10,000 15,000 crores అనమాట. ఇట్స్ నాట్ ఎనీ స్మాల్ డీల్ అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే సెకండ్ పార్ట్ వస్తున్నారు, జాకీ చానే ఉన్నారు కాబట్టి వీళ్ళ హైప్ క్రేజ్ అనేది ఖచ్చితంగా అలానే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సో నేనేమనుకున్నానంటే వీళ్ళు ఎవరినైతే చూస్ చేసుకున్నారో అతను నాకు తెలియదు అనమాట. జాకీ చాన్ ఒకరి దగ్గరికి వెళ్ళారు కదా, అతన్ని నేర్పిస్తావా అని. సో అతని ప్లేస్లో ఐపీ మ్యాన్ అని ఒక సిరీస్ వచ్చింది, అతన్ని ఏమన్నా సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుండేది. వెరీ గుడ్ చాయిస్ అని చెప్పిండేవాడిని. బట్ ఎనీవే మనం ఇంకా మూవీ చూడలేదు, అతని గురించి నాకు కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు అనమాట. ఆ క్యారెక్టర్ ఎందుకు అతను వచ్చి నేర్పిస్తున్నాడు అనేది. బికాజ్ జాకీ చాన్ ఏజ్ అయిపోయింది కాబట్టి అనుకున్నాను. బట్
స్టిల్ ఒక ఓల్డ్ మ్యాన్ నేర్పించాడంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఏ కిడ్కి అయినా. బట్ ఇట్స్ ఓకే, మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం ఈ మూవీ గురించి. ఎందుకంటే ఆఫ్టర్ 15 years తర్వాత వస్తుంది ఈ మూవీ. ఇది మీరు అనుకున్నట్టు ఏదో చిన్న మూవీ అయితే కాదు. దీని ఫస్ట్ పార్ట్ ఒకవేళ మీరు చూడకపోయింటే నా ఫ్యాన్స్ కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా వెళ్ళి కరాటే కిడ్ చూడండి ఫస్ట్ పార్ట్. మీ యొక్క ఏదైతే మీరు టైం స్పెండ్ చేస్తారో పక్కా 100% వర్త్ అనిపిస్తుంది మీకు. సో దట్స్ ఆల్. మీకు ఇంకేమన్నా నా వీడియోస్ నచ్చినట్టయితే మీరు ఏమైనా నాకు సజెషన్ చేయాలంటే కామెంట్ సెక్షన్ ఖాళీగా పడి ఉంది గాయస్, మీరు అంతా యూజ్ చేసుకోవచ్చు. మీరు నన్ను సజెస్ట్ చేయొచ్చు. నేను ఏదైనా మిస్ అయిపోయినా కూడా మీరు నా ఏదైనా వీడియో కింద కామెంట్ కింద మీరు మెన్షన్ చేస్తే ఐ విల్ 100% షూర్ నేను చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై హింద్.